హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా ఈరోజు వాట్ వి ఈట్ ఇన్ ఏ డే అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ వచ్చేసి ఇక్కడ నేను డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఈరోజు కూడా ఇలా సింపుల్గా డీటాక్స్ డ్రింక్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎలాంటి గ్రీన్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైతే తీసుకోవట్లేదు. సో ఇంకా వెయిట్ లాస్ అని చెప్పాను కదండి. సో అందుకని నేను ఇలా మార్నింగ్ కొంచెం ఇలా జీరా వాటర్ ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ అలాగే ఒక చిన్న మీడియం సైజు ఉసిరికాయ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కట్ చేసుకొని వేసుకొని బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే మరిగించుకున్నాను. సో అలా మరిగితే ఏంటంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా చక్కగా వాటర్లోకి దిగుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మరిగిన తర్వాత నేను గ్లాస్లోకి అయితే ఫిల్టర్ చేసుకున్నానండి. ఇంకా నా ఒక్కదానికే అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మా వారు ఇంకా లేవలేదు కాబట్టి ఇంకా నేను నా ఒక్కదానికే చేసుకున్నాను. తను కొంచెం ఇలాంటివి ప్రిఫర్ చేయరనమాట. అదే గ్రీన్ జ్యూసెస్ ఇస్తే మాత్రం చాలా బాగా ఇష్టంగా తాగుతారు. ఇంకా అందుకే నేను ఒక్కదాన్ని చేసుకున్నాను. ఇంకా నేను దీంట్లోకి అయితే హాఫ్ లెమన్ అయితే పిండేసుకున్నానండి. సో లెమన్ పిండడం వల్ల ఏంటంటే మనకు తాగుతున్నప్పుడు మంచిగా పుల్లగా ఉంటుందన్నమాట. అంటే తాగేటప్పుడు కొంతమంది ఇబ్బందిగా పడతారు, బట్ అలా ఇబ్బందిగా ఉండకుండా లెమన్ పిండుకుంటే ఏంటంటే మనకి మంచిగా తాగాలనిపిస్తుంది. సో మనం టీ ఎలా తాగుతామో అలా దీన్ని మనం తాగొచ్చు అనమాట. ఇంకా దాంట్లోకి అయితే నేను కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా హనీ అయితే యాడ్ చేసుకున్నాను. హనీ అనేది ఆప్షనల్ అండి. సో తాగే వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇంకా తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. డీటాక్స్ డ్రింక్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఒక 30 మినిట్స్ గ్యాప్ అయితే ఉంచానన్నమాట. ఆలోపు అయితే అంత పిండి అంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సమ్మర్ కదండి, సో పిండి ఎక్కువసేపు బయట ఉంటే ఏంటంటే పుల్లగా పులుపుదనం అనేది వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం నైట్ అంతా బయట పెడతాం కాబట్టి ఏం పుల్లగా రాదు, బట్ మార్నింగ్ కొంచెం పిండి పొంగిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంటే ఏంటంటే పుల్లగా వస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని నాకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే కొంచెం వెరైటీగా క్యారెట్ తురుము యాడ్ చేసి ఇడ్లీ వేద్దామని చెప్పేసి కొంచెం ఒక గిన్నెలోకి అయితే పక్కకైతే తీసుకుంటున్నాను. సో పిండి అంతా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఈరోజు ఒక్కరోజు మందమే నాకు మా వారికి మాత్రమే సరిపడేలాగైతే పిండి అయితే తీసుకున్నాను. దాంట్లోకి నేను క్యారెట్ అనేది మనకి క్యారెట్ తురిమేటప్పుడు పెద్దగా తురుముకోవచ్చు, చిన్నగా తురుముకునేది ఉంటుంది కదండి. సో నేనైతే చిన్నగా తురుముకునేలాగైతే తురుముకున్నాను అనమాట. ఇంకా ఏంటంటే మనం చిన్నగా తరుముకుంటే మనకి తినేటప్పుడు కూడా ఏమి క్యారెట్ తిన్న అంత ఫీలింగ్ అయితే రాదు. అదే పెద్దగా తురుముకుని వేసుకుంటే ఏంటంటే మనకి క్యారెట్ తగులుతూనే ఉంటుందన్నమాట. సో అందుకే నేను చిన్నగా తురుముకొని అయితే వేసుకున్నాను. ఇంకా ప్లేట్స్కి మొత్తం కూడా ఆయిల్ అయితే అప్లై చేసేసాను. ఇంకా 2 ప్లేట్స్ వచ్చేసి నేను క్యారెట్తో అయితే వేసానండి. ఇంకొక ప్లేట్లో కూడా 2 అయితే వేసానమాట. 2 ఇడ్లీస్ మాత్రం నార్మల్ ఇడ్లీస్ అయితే వేసాను, ఎందుకంటే పాపకి పెట్టడం కోసం అని చెప్పేసి. తనకి ఎందుకులే అని చెప్పేసి నేను పెట్టలేదు అనమాట. అంటే తనకి ఇప్పటిదాకా ట్రై చేయలేదు, బట్ చేయాలి. ఇప్పుడైతే ట్రై చేయలేదన్నమాట. సో అందుకే తనకి ప్లెయిన్గా అయితే 2 అయితే వేసాను. మనకి ఇడ్లీ అనేది చాలా ఫాస్ట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒక 10 మినిట్స్లోనే మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇడ్లీ అయితే అయిపోయిందండి. నేనైతే 4 ఇడ్లీస్ అయితే తీసుకున్నాను. ఇంకా పల్లి చట్నీ అయితే నా దగ్గర అవైలబుల్గానే ఉంది. ఇంకా దాంతోపాటు నేను కొంచెం అల్లం చట్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే నాన్ వెజ్ కర్రీ అయితే చేయబోతున్నానండి. సో నాన్ వెజ్ అంటే చికెన్ అలా ఏం కాకుండా ఎగ్స్ కర్రీ అనమాట. సో ఎగ్ కర్రీలోకి గ్రేవీ కోసం అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. దాంట్లోకి నేను టమాటా, జీడిపప్పు, కొంచెం పుదీనా, గసగసాలు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు అయితే తీసుకున్నాను అనమాట. సో వీటితో అయితే గ్రేవీ అంటే మనకి ఉత్త ఆనియన్స్తో అయితే ఎక్కువ రాదు కదా. సో ఇలా సింపుల్గా కొంచెం పేస్ట్ అయితే ప్రిపేర్ చేద్దామని ఈ పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నేను ముందే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకొని వాటి మీద పొట్టంతా తీసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందే ఈ బాండీలోనే నేను కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం కొద్దిగా వేసుకొని అయితే ఈ
ఎగ్స్ ఉన్నాయి కదండి, సో ఈ ఎగ్స్ని కొంచెం మనం పైన లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగైతే జస్ట్ మనం బాండిని తిప్పుకుంటూ ఉంటే మనకు కలర్ చేంజ్ అయితే అవుతుందన్నమాట. ఇది కూడా ఆప్షనల్ అండి, ఇది వేసుకోకపోయినా ఏం కదనమాట. సో పొట్టు తీసేటప్పుడు ఏంటంటే ఎగ్స్ అనేవి నాకు బ్రేక్ అయ్యాయి. ఎలాగో మేము మిడిల్లోది అయితే తినమండి, సో మిడిల్లోది మేము వేస్ట్ చేస్తాం, అంటే పడేస్తామన్నమాట. చాలామంది చెప్తారు మిడిల్లోదే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు కదా, బట్ ఎందుకో అనండి నేను ఇలా బాయిల్డ్ ఎగ్స్ చేసినప్పుడు ఏంటంటే మిడిల్లో అయితే తినము, నేను మా వారు కూడా తినరు అనమాట. సో అందుకే ఇంకా బ్రేక్ అయితే బ్రేక్ అవ్వని అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుని ఆ బ్రేక్ అయిన మిడిల్ పార్ట్ మాత్రం నేను బయటకు అయితే తీసానమాట. మిగతా 2 ఎగ్స్ అయితే బ్రేక్ అవ్వకుండా అలానే ఉన్నాయి, ఇంకా అవి అలానే కర్రీలో అయితే వేసేసాను. ఇంకా జస్ట్ వీటిని కొంచెం సేపు ఒక 1 మినిట్ పాటు ఆయిల్లో ఉంచేసి ఇంకా మనం బయటకు తీసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే బయటకు తీసేసుకుంటున్నాను వాటన్నిటిని కూడా. సో ఇది అనేది ఆప్షనల్ అని చెప్పాను కదండి, సో కర్రీ చేసిన తర్వాత డైరెక్ట్గా కూడా మనం చేసేయచ్చు అనమాట కర్రీలో, బట్ ఇలా వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని వేయడం తప్పించి అంతకుమించి అయితే ఏం లేదు. ఇంకా అదే ఆయిల్లో నేను కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి 2 ఆనియన్స్ అయితే చిన్నగా చాప్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంకా అవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో మనం సాల్ట్, కారపొడి వేసాం కాబట్టి ఇంకా మనకి ఫైనల్గా వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. సో అలాగే సాల్ట్ ఉంది కాబట్టి మనకి ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగానే వేగిపోతాయి. ఇక్కడ చూసారు కదా, సో మనకి ఆయిల్ అనేది పైకి తెల్లుతూ అయితే ఉంది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనం ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలన్నమాట. సో దీంట్లో మనం టమాటా యాడ్ చేసాం కాబట్టి ఆ పచ్చిదనం అంతా కూడా పోవాలన్నమాట. సో ఆయిల్ పైకి తెల్లుతూ ఉన్నంతసేపు వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తెల్లుతుంది, బబుల్స్ కూడా ఫామ్ అయ్యాయి కదా. సో ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ముందు యాడ్ చేశానని చెప్పాను కదండి, సో ఇప్పుడు ఏంటంటే కొంచెం చూసి యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. అండ్ అలాగే దీంట్లోకి నేను కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి. సో ఇంకా ఇదంతా కూడా మనకి పేస్ట్కి పట్టేలాగా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఎగ్స్ కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసి కుక్ చేసుకున్నానండి. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఆయిల్ అయితే పైకి తెరులుతుంది. ఇంకా ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే అయిపోయినట్టు. ఇంకా ఫైనల్గా నేను దీంట్లోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు అయితే మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. సో ఆనియన్స్ వేస్తే ఏంటంటే మనకు అంత గ్రేవీ రాదనమాట. ఇలా ఏదో ఒక రకమైన పేస్ట్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే మంచిగా గ్రేవీ అయితే వస్తుంది. ఇంకా ఇందులో నేను జీడిపప్పులు ఎక్కువగా యాడ్ చేశానండి. సో అందుకే నాకు మంచిగా గ్రేవీ వచ్చిందనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చితే కనుక డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇక మూత పెట్టుకొని 1 మినిట్ పాటు అయితే ఉంచేసుకున్నానండి. కర్రీ అయిపోగానే ఇంకా నా మీల్ ప్లేట్ అయితే రెడీ చేసుకున్నానండి. 1 కప్ రైస్ అండ్ అలాగే కర్రీ అండ్ అలాగే కీరా అండ్ క్యారెట్ అయితే సలాడ్ కింద అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా కీరా అండ్ క్యారెట్ అయితే నేను తింటున్నానండి. ఇది వరకు అయితే తినకపోయేదాన్ని అనమాట, బట్ ఇలా ప్లేట్లో సలాడ్ కింద పక్కన పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా తింటున్నాను. సో అలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అయితే ఇక్కడ మా వారు అయితే ముంజకాయలు తెచ్చారనమాట. ఇంకా ఈవినింగ్ ఇది జస్ట్ జ్యూస్ లాగా చేసుకొని తాగుదామని అయితే ట్రై చేస్తున్నాను. ఎప్పుడూ ట్రై చేయలేదు, జస్ట్ డైరెక్ట్గా ఇలా దీని మీద పొట్టు ఉంటుంది కదా, ఇది తీసేసి అయితే తినేదాన్ని అనమాట. ఈరోజు నేను కొన్ని వీడియోస్ చూస్తే ఏంటంటే ఇవి జస్ట్ జ్యూస్ లాగా చేసుకొని అయితే తాగుతున్నారు. సరే ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ ఒక 5 ముంజలు అయితే తీసుకున్నాను. ఇంకా వాటన్నిటిని కూడా చక్కగా పీల్ అయితే చేస్తున్నాను. ఇంకా సమ్మర్ సీజన్ కదండి, ఇప్పుడు ఇవైతే మంచిగా అవైలబుల్గా దొరుకుతాయి. ఊర్లో అయితే మనకి ఫ్రీగానే దొరుకుతాయండి, బట్ ఇక్కడైతే కొనుక్కోవాలన్నమాట. సో మాకు ఇక్కడైతే 100 రూపీస్ పైనే తీసుకున్నారు ఈ ముంజలు. ఇంకా ఏంటంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే సమ్మర్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ కూల్గా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది కూడా అతిగా తినకూడదండి, ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ డైలీ మనం తీసుకోకూడదన్నమాట.
ఇంకా వీటినైతే నేను పీల్ చేసిన తర్వాత చిన్న చిన్నగా అయితే పీసెస్ కట్ చేసుకుంటున్నాను. అయితే నేను ఏమనుకున్నా చిన్న చిన్నగా కట్ చేసి డైరెక్ట్గా అలాగే స్పూన్తో తినేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ ఎందుకో మళ్ళీ ఒకసారి ఏం కాదులే అని చెప్పేసి మిక్సీ జార్లో అయితే వేసాను అనమాట. అయితే ఇది నాకు అనిపించిందండి, ఇలా జ్యూస్ చేసుకునే దానికన్నా డైరెక్ట్గా తినడమే బెస్ట్ అనిపించింది ఫైనల్గా. దాంట్లోకి నేను కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను. ఇది మనకి కొంచెం జ్యూస్ లాగా చేస్తే ఏంటంటే అంత స్వీట్నెస్ ఉండదు కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే షుగర్ అయితే యాడ్ చేశాను. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిందండి. ఇక్కడ నేను నా దగ్గర చియా సీడ్స్ అయితే నానబెట్టుకుని అయితే ఉన్నాను. ఒక 15 మినిట్స్ బిఫోర్ అయితే నానబెట్టాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే అవి వేసుకున్నాను. తర్వాత ఇంకా ఈ జ్యూస్ అయితే వేసానండి. చూడ్డానికైతే బాగానే ఉంది, కానీ తాగుతున్నప్పుడు కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే నాకు ఇలా చేసుకొని తాగడం కన్నా మనం డైరెక్ట్గా తినడమే చాలా బెస్ట్ అనిపించింది అనమాట. ఇంకా ఈవినింగ్ జ్యూస్ అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా మా వారైతే అసలు వద్దన్నారు ఇలాగా, నేను నార్మల్గానే తింటాను అని చెప్పేసి అయితే అని తను వేరే పక్కకు తీసుకున్నాడు అనమాట. ఇంకా నేను మాత్రం అయితే ఇలా చేసుకుందామని చెప్పేసి నేను కొన్ని పక్కకు పెట్టుకున్నాను. సో ఫైనల్గా అయితే ఓకే అండి, యావరేజ్గా ఉందన్నమాట. అంత ఇదిగా అయితే ఏం లేదు జ్యూస్ చేసుకొని తాగితే, బట్ నార్మల్గా తింటేనే బాగుంటుంది. ఇంకా పైన అలా కొన్ని చియా సీడ్స్ వేసుకొని ఈవినింగ్ డ్రింక్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా నైట్ క్లిప్పింగ్ అయితే నేను యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మార్నింగ్ చేసిన కర్రీనే ఉంది కాబట్టి నేను రైస్ అండ్ కర్రీతోనే బిఫోర్ 7 నా డిన్నర్ కూడా కంప్లీట్ చేశానమాట. ఇంకా అందుకే నేను అదైతే యాడ్ చేయట్లేదు. సో ఇదండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం తిన్నాను, హెల్తీగా ఎలా తిన్నాము అయితే మీతో షేర్ చేశాను. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే అండ్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.